ఓం నమో వెంకటేశాయ. క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటికి స్వామివారికి దానం చేసిన దానగ్రామాలు, భూములు విదేశీయుల పరమతస్తుల పరిపాలనకు లోనై అన్యాక్రాంతమైనాయి. స్థిరాస్తుల ఆదాయం పోవడం చేత వారు ఏర్పాటు చేసిన ధర్మాలు, ఉభయాలు నిలిచిపోవడం వలన వారు ఏర్పాటు చేసిన బ్రహ్మోత్సవాలు కూడా నిలిచిపోయాయి. అంతేగాక దాతలందరూ వారి పేర వారి జన్మ నక్షత్రం నాడు చక్రస్నానం నిర్ణయించి ముందు 8, 9 రోజుల నుండి జరిగే బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేశారు. తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యుల దానశాసనం తదనంతరం వారు ఏర్పాటు చేసిన ధర్మకార్యాలు సహజంగా నిలిచిపోయాయి. అయితే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు లోక కళ్యాణం కొరకు వెంకటేశ్వర స్వామి అవతార నక్షత్రం కన్యాశ్రవణం నాడు చక్రస్నానం నిర్ణయించి ముందు 9 రోజుల నుండి నిర్వహించిన బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుని పేర పల్లవరాణి సామవయి పెరుందేవి క్రీస్తు శకం 966వ సంవత్సరంలో ఏర్పాటు చేసినవి మాత్రం అఖండ వైభవంతో ఆనాటి నుండి నేటి వరకు కొనసాగుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని దశదిశలా చాటుతున్నాయి. ఇవి అంకురార్పణ ధ్వజారోహణంతో మొదలై చక్రస్నానం ధ్వజావరోహణంతో ముగియుచున్న 10 రోజుల తిరునాళ్లు. వీటిని తమిళ భాషలో తిరుక్కోడి తిరునాళ్ అని పిలిచేవారు. ఈ పేరే శాసనాలలో కూడా ఉంది. ప్రస్తుతం తిరుమలలో కన్యామాసంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు జరుగుతున్నాయి. అయితే చాంద్రమాన రీత్యా సంవత్సరంలో అధిక మాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ.